బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ పరిస్థితులపై దృష్టి పెట్టింది. తెలంగాణ గడ్డపై కషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కమలం దండు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఆయన టూర్ కొనసాగనుంది. ఈ సభల వేదికగానే తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అయితే పీఎం టూర్ కు ముందే తెలంగాణ బీజేపీలో అసంతృప్తుల చర్చ జరుగుతోంది. రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని తర్వాత ఏంటనే దానిపై చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారము జరుగుతోంది. రాష్ట్ర బీజేపీలోని ఆ అసంతృప్త నేతలంతా తరచూ రహస్య సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవలే 2-3 సార్లు ఆ నేతలు నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో సమావేశమైనట్లుగా ప్రచారం జరిగింది. కొన్ని రోజులుగా కమలం పార్టీలో కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయనే చర్చ జరుగుతోంది. ప్రధాని పర్యటనలోపు అసంతృప్త నేతలను దారిలోకి తెచ్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. అసంతృప్త నేతలకు జాతీయ నాయకత్వం నేరుగా ఫోన్ చేసి బుజ్జగిస్తోంది. పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జావదేకర్ ఇప్పటికే అసంతృప్త నేతలను బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే టార్గెట్ గా పార్టీ పనిచేస్తుందని, ఎవరి విధులు వారు నిర్వహించాలని సూచించినట్లుగా సమాచారం. అసంతృప్తుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక వచ్చే నెల 6న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీకి చీఫ్ గెస్ట్ గా జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ గా కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. అటు ప్రధాని మోదీ వరుస పర్యటనలతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిపోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పార్టీలో అసంతృప్త జ్వాలలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పైనే తమ పోరాటం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేయబోతోంది? అసంతృప్తులను బుజ్జగించి దారికి తీసుకొస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, శ్వేత, ఇప్పటికే తెలంగాణ బీజేపీని ఎన్నికలకు సిద్ధం చేయడానికి జాతీయ నాయకత్వం అందుకు సన్నద్ధమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేయడానికి పావులు కలుపుతుంది. ఇక తెలంగాణలో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉండద్దు, అంతర్గత విభేదాలు ఉండద్దు, అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలనే వ్యూహాన్ని కూడా బీజేపీ అమలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరైతే వరుస సమావేశాలు పెట్టుకున్నారో ఆ నాయకులందరికీ కూడా జాతీయ నాయకత్వం నేరుగా ఫోన్ చేసింది. మీరు ఇలాంటి సమావేశాలు పెట్టుకోవద్దు, ఏమన్నా ఉంటే పార్టీ అంతర్గత సమావేశంలో డిస్కషన్ చేయాలి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి. రానున్న రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంసిద్ధం కావాలి అని కూడా వారికి సూచించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నేరుగా తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జావదేకర్ వారితో సమావేశమైనట్టు, వారితో భేటీ అయినట్టు, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు ఏమైతే ఉంటాయో అవి హైకమాండ్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. మీ యొక్క సూచనలు, సలహాలను కూడా జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో అధికారం రావాలనే లక్ష్యంతోనే మీరు బీజేపీలోకి చేరారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటుంది. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తాం. అదేవిధంగా ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ మీద పోరాటం చేయడానికే జాతీయ నాయకత్వం కూడా ఉందని కూడా ప్రకాష్ జావదేకర్ నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరైతే రహస్య భేటీలు పెట్టుకున్నారో వారు కూడా మీడియా ముందుకు వచ్చి ఏకంగా పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ గెలుపు కోసమే మేము ఈ యొక్క సమావేశాలలో వ్యూహరచన చేశాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారము, పార్టీ మారే వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా స్వయంగా కొండ విశ్వేశ్వర రెడ్డి మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్, అదేవిధంగా అక్టోబర్ 3న నిజామాబాద్ టూర్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఈ అన్ని సమస్యలు కూడా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు సంసిపోతాయి, అందరూ ఒకే తాటిపైకి వస్తారనేది కూడా బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇక ప్రధానమంత్రి వరుసగా 3 రోజుల్లో 2 రోజులు తెలంగాణలో పర్యటించినటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయము, బీజేపీ అనే సంకేతాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వబోతున్నారు అనేది కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ బహిరంగ సభతోని
ఇక తెలంగాణలో ఎన్నికల సమర శంఖాన్ని ప్రధానమంత్రి స్వయంగా పూరించనున్నారని కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవైపు 1వ తారీఖు 3వ తేదీన 2 రోజులు అక్టోబర్లో పర్యటన ఉంది. ఆ తర్వాత ఎన్నికల చివరిలో కూడా వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తారు. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్ వస్తాయి కాబట్టి, ఎన్నికల తేదీలు ఖరారైతాయి కాబట్టి ఆ ఎన్నికల తేదీల ముందు కూడా వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలు ఉంటాయి. ఇక తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది అనేది కూడా ప్రజల్లో ఒక నమ్మకం కలిగిస్తాం, విశ్వాసం కలిగిస్తాం. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కూడా బీజేపీతోనే సాధ్యమనే సంకేతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని కూడా బీజేపీ స్పష్టం చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ ఎన్నికలను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకుంది. ఎన్నికల కమిటీని కూడా నియమించింది, కేంద్ర కమిటీని కూడా నియమించింది. అందులో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులకు చోటు కల్పించింది. 8 మంది కేంద్ర మంత్రులు ఉన్నట్టు తెలుస్తుంది. ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నేతలు సోమ్ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిని కూడా ఈ యొక్క కమిటీలో వేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించి, గోవాకు సంబంధించి ఇలా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలను మహారాష్ట్రతో కలుపుకొని ఇలా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను 26 మందిని తెలంగాణకు పంపనున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎన్నికలు పూర్తయ్యే వరకు తెలంగాణలో పనిచేయాలి. వాళ్ళకు అప్పచెప్పినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో పార్టీ ఏ విధంగా ఉంది, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా పూర్తిగా నివేదిక ఒకటి రూపొందించాలి. అంతేకాకుండా ప్రత్యర్థుల బలం ఏ విధంగా ఉంది, ప్రత్యర్థులను ఢీకొట్టాలంటే బీజేపీ అనుసరించవలసిన వ్యూహం ఏంటి, ఎత్తుకు ఏ రకంగా పై ఎత్తు వేయాలి అనే అంశాలను వెంటనే ఎప్పటికప్పుడు నివేదికలను జాతీయ నాయకత్వానికి పంపించడమే విధిగా వీళ్ళు పనిచేయవలసి ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలోనే 26 మందితో కూడినటువంటి ఆ కమిటీ కూడా స్వయంగా జేపీ నడ్డానే వేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక తెలంగాణ పైన ఫోకస్ పూర్తిగా జాతీయ నాయకత్వమే పెట్టబోతుంది. తెలంగాణలో ఎన్నికలకు సిద్ధం కావాలని ఒక పక్క తెలంగాణ బీజేపీని అలర్ట్ చేస్తూ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని కూడా చెప్తూనే మరో పక్క ఎన్నికలకు సిద్ధమవడానికి ఆ వ్యూహాన్ని రచిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమైన నేతలను, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలను 26 మందిని సెలెక్ట్ చేయడము, వాళ్ళు కూడా అందులో ఏకంగా 8 మంది కేంద్ర మంత్రులు ఉండడము, సీనియర్ నేతలు ఉండడము, నియోజకవర్గాల మీద దాదాపు ఒక ఎన్నికలు కూడా ఇంకొక 60-70 రోజుల సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రతి నియోజకవర్గాల మీద వారికి ఒక పట్టు వస్తుంది. ఎవరు బలమైన నేత, ఎవరిని తీసుకుంటే పార్టీ ఇంకా బలమవుతుంది, ఆ ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే ఎలాంటి వ్యూహరచన చేయాలి, వీటన్నిటిపైన కూడా ఒక అవగాహన వచ్చే నేతలకు వస్తుంది. ఈ నేతలు నేరుగా జాతీయ పార్టీకి నివేదికిస్తారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, అసంతృప్త నేతలను ఒకవైపు బీజేపీ భుజగిస్తూనే చేరికలకు సంబంధించి కూడా ఫోకస్ చేసింది. ఇటు కాంగ్రెస్ కూడా ఫుల్ జోష్ లో ఉంది చేరికలతో. ఇటు బీజేపీలో చేరికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అయితే బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తుంది చేరికల విషయంలో. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించిన అటువంటి 115 మందిని అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా వరుసగా స్క్రీనింగ్ కమిటీల సమావేశం జరుగుతుంది. అందులో కూడా ఒకవేళ టికెట్స్ వచ్చి చాలా మంది కాంగ్రెస్ లో కూడా పోటీ పడుతున్నటువంటి నేతలు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 బలమైన నేతలు ఉన్నారు. అయితే ఒకరికి టికెట్ వచ్చి మరో ఒకరికో ఇద్దరికో టికెట్ రాకపోవచ్చు, అందులో బలమైన నేతలు ఉండవచ్చు. ఆ బలమైన నేతలను కూడా క్యాచ్ చేసే అవకాశం ఉన్నదని కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే బీజేపీలో కూడా చాలా మంది నాయకులు అంటున్నారు, మాకు కూడా అటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి టచ్ లో ఉన్నారు, సమయం సందర్భం వచ్చినప్పుడు బీజేపీలో చేరుతారు, ఖచ్చితంగా ఈ 2 పార్టీలను ఢీకొంటాము, ఈ 2 పార్టీలకు ధీటుగా ముందుకెళ్తాము, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసం, నమ్మకం కల్పిస్తామనేది కూడా బీజేపీ చెప్తా ఉంది. అయితే బీజేపీ వర్గాలు ఒకటి చెప్తా ఉన్నాయి, అటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి వాళ్ళు కూడా మాకు నేతలు టచ్ లో ఉన్నారు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక పక్క బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అసంతృప్త నేతలు కొంతమంది ఉన్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత వారు ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ లో కూడా వాళ్ళు అభ్యర్థులు ఎవరు వాళ్ళని అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత అసంతృప్తి ఉన్నటువంటి నేతలు కూడా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఎవరైనా బలంగా ఉంటే బీజేపీలో చేర్చుకోవడానికి బీజేపీ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. అయితే బీజేపీ ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది అనేది కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలి, అదే విధంగా ప్రత్యర్థి పార్టీలైనటువంటి
బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను ఏ రకంగా ఢీ కొట్టాలి, వాళ్ళు ఎంచుకున్నటువంటి వ్యూహాలను ఏ రకంగా చెక్ పెట్టాలి, తెలంగాణలో ఏ రకంగా అధికారంలోకి రావాలనేదే వ్యూహంగా ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల వ్యవధిలోనే 2 రోజులు తెలంగాణకు వస్తున్నారు. పూర్తిగా జాతీయ నాయకత్వం తెలంగాణ మీద ఫోకస్ పెట్టిందని చెప్తా ఉన్నారు శ్వేత. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.